968888. నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులు నిర్లక్ష్యం తగదు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను హెచ్చరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సమస్యలపై చర్చించిన ఉద్యోగులు. నగరంలో బైక్ ర్యాలీ. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రకాశం భవనం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు అవసరమైన భూమిని తహసీల్దార్ స్వాధీనం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో జేసీలు చేతన్, జేవి మురళి, విశ్వనాథన్, డిఆర్ఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జాలరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అన్ని సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసి we have to bring it to the logical conclusion. So one point నోట్ చేసుకోవాలి. రెండోది ల్యాండ్ ఆడిట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. రిగార్డింగ్ ల్యాండ్ ఆడిట్ I request 3 divisional officers, sub collector and 2 RDOs. Maybe రేపు ఎల్లుండి we'll have a short 10 minutes conference. I request everyone to go through the POT Act. మీరు చదవండి. ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అందులో ఒకసారి మీరు చదవండి. దెన్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ ఆల్సో గైడ్ యూ. కలిపి 1058 సెక్రటేరియట్ విఆర్ఓస్ అండ్ సర్వేయర్. అర్బన్ లో సర్వేయర్ ఉన్నారు. విఆర్ఓస్ విల్ సైన్ అండ్ సబ్మిట్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ల్యాండ్ పార్సల్ టు బి రెగ్యులరైజ్డ్ యాజ్ పర్ ద జియో. ప్లీజ్ మైండ్ ఇట్. లేవని చెప్పి సర్టిఫికేట్. So 1058 signed copy, Joint Collector Garaki, all divisional officers, sub collector and RDOs and submit. That will again audit of the functioning of the VRO. Yani vachin tarvate memu valne regularize probation declaration chestam. So I request to sub collector and both RDOs to act on this. Unobjectionable encroachment for regulation level cheppi. Land audit చేశారు కాబట్టి I take that he has performed, he or she has performed. FESC building done. ఏపీ ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా బైక్ ర్యాలీ నగరంలో డిఆర్డిఎం ఉన్నత పాఠశాల నుండి కలెక్టరేట్ అద్దంకి బస్టాండ్ మీదుగా ఆర్టీసీ డిపో వరకు ఉద్యోగుల నినాదాలతో ప్రదర్శన సాగింది. ఏపీ ఐకాస జిల్లా చైర్మన్ శరత్ బాబు మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి పిఆర్సీ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్లో ఉన్న వేతనాలు, బకాయిలు విడుదల తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐకాస నాయకులు శివకుమార్, రోజ్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, కోటేశ్వరమ్మ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. వెంటనే రెగ్యులర్ చేయాలని ఇంకా తదితర 70 డిమాండ్లతోటి
ప్రభుత్వ ఉద్యోగులుగా మనందరమే అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేమందరం ఇప్పుడు పీటీడీ ఉద్యోగులు అయ్యాం. పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ రెడ్ సెల్యూట్, స్వాగతం సుస్వాగతం, విప్లవ జేజేలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి విజయవంతం చేసిన మీ అందరూ ఇవన్నీ రద్దు చేయాలని అందులో భాగంగా మనం ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. కావాలని కొంతమంది కుట్రతోటి ప్రభుత్వం చర్చలకు పిలిచిందని చెప్తున్నారు, అవన్నీ అబద్ధాలే. అదేవిధంగా 16వ తారీఖు మనం తాలూకా ఒంగోలు ప్రచారం మన వద్ద ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం ప్రకటిస్తే సరే, లేదంటే ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చించారు. వారు ఇచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా నియమించినటువంటి కమిటీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయండి అంటే 2.5 సంవత్సరంగా కాలయాపన జరిగిన తర్వాత పెన్షనర్స్కి కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానివ్వండి, సిపిఎస్ ఉద్యోగులకు కానివ్వండి, ఎటువంటి సమస్యల పరిష్కారం కాని సందర్భంలో మనం ఈ ఉద్యమాన్ని వచ్చామని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఈ ఉద్యమాన్ని మనకు స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలని మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాన్ని కూడా ఇంతకంటే ఉధృతంగా, ఇంతకంటే పెద్ద సంఖ్యలో దీన్ని మరి ఈరోజు మనము ఈ విధంగా నిరసన మరియు పోరాటాన్ని చేస్తున్నామంటే దాని వెనుక కారణాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి మనం ఇంతకంటే కూడా దిగునీకృతంగా మరి ఉద్యమానికి చేయూతనిస్తూ సంఘటితంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమం యొక్క డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఎవరు కూడా ఎంతమంది కుట్రలు చేసినా ఆ వెంకటరామరెడ్డి, ఆ సూర్యనారాయణ అవన్నీ కూడా దొంగ మాటలు, తొత్తు మాటలు, అవేవి ఎవరు నమ్మవద్దు, మీరు భ్రమపడవద్దు. కాబట్టి ప్రభుత్వానికి మన శక్తిని చూపించాలి. ఇది 71 సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరి సమగ్రంలో ఈరోజు మనం ఇక్కడ పోరాటానికి వచ్చాం. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మనం హెచ్చరిస్తున్నాం. ఇంకా సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు ముందుకు నడుస్తాం. అందరినీ కలుపుకొని రోడ్ల మీదకి వచ్చి సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిలబడతామని చెప్పి ఈరోజు రైతుల యొక్క ఉద్యమం మన కళ్ళ ముందుంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. ఆ ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి ఉపాధ్యాయుల, ఉద్యోగులు అందరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగి ఉద్యోగుల సంక్షేమం కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఏమాత్రము ఎట్టి పోరాటాలు చేసినప్పటికీ కూడాను ఎటువంటి సడలింపు కదిలించడం లేదు. కానీ మనం పోరాటం చేసి మన యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించుకోవడంలో మరి ఇంతమంది మహిళలు కూడా ఈ రోజు వచ్చున్నారు. కాబట్టి దానికన్నా మాతో ఎట్లా వ్యవహరిస్తుంది అనేది మాకు చాలా కీలకమైనటువంటి అంశం. ఉదారంగా వ్యవహరిస్తుందా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తుందా అనేది అసలు విషయం. మేము చెబుతున్నాము స్పష్టంగా, మాతో పెట్టుకోబాకండి, అనవసరంగా మా క్రోధానికి మీరు గురిగాబాకండి. మేము కోరే కోరికలు చిన్న జనైన్. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మాకు ఇచ్చాయో మీరు కూడా అలాగే ఇవ్వడానికి సిద్ధపడండి. లేని పక్షంలో జేఏసీలే కాదు, కార్మిక వర్గం కూడా వీళ్ళతో కలుస్తుంది. ఎమ్మెల్సీలంగా మేము కూడా మన శాసన మండలిలో హెచ్చరిక చేశాము. ఇక మాకు మీ శాసన మండలి, మీ రాయబారాలు అవసరం లేదు, మేము జనంలో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అని రోజు చెప్పాం. ఆ మేరకు ఈరోజు జేఏసీ పక్షాన భుజం కలిపి నిలబడ్డాం. మిత్రులారా, 4 తాలూకాలో కూడా ఆల్రెడీ ఉదయం నుంచి నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు న్యాయమైన కోరికలు 11వ PRC నివేదిక ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సిపిఎస్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఎల్ని మంజూరు చేయాలని అడుగుతున్నాం. అయితే కొంతమంది కావాలని కుట్రపూరితంగా చర్చలు పిలిచారు, కావాలని అదేదని చెప్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం చర్చలు పిలిస్తే అఫీషియల్గా నోట్ వస్తుంది, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావాలి. ఎటువంటి రాకుండా ఈరోజు 4 గంటలకు రిపోర్ట్ ఇస్తారని. ఎందుకంటే ఒక నిరసన కార్యక్రమాన్ని వీక్ చేయడం కోసం కొంతమంది ఎవరైతే కావాలని చేస్తారో వాళ్ళు కావాలని చేస్తున్నారు. అది మాత్రం మేము నిజంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు రావాల్సిన జీపీఎఫ్ కానీ, అదేవిధంగా ఏపీజీఎల్ లోన్స్ కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పారు కాబట్టి మీరు చేయమని అడుగుతున్నాం తప్పితే దాన్ని మీరు వేరే విధంగా తీసుకున్నారు కావాలని కొంతమంది దాన్ని అన్యదిగా భావించదని మేము చేసే న్యాయమైన డిమాండ్ల కోసం ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతున్నారు. అదేవిధంగా 16 చేస్తూ ఉన్నారు, PRC ఇవ్వబోతున్నారని, PRC ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఉద్యమ నీరుగార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఉద్యమాన్ని నీరుగార్చలేవు. ఉద్యమంలో అందరు ఉద్యోగులు కూడా ఒకే తాటిపైన ఉన్నారు. ఇది ఉద్యోగుల యొక్క ఆర్థిక సమస్య కాదు, ఆత్మాభిమాన సమస్య. ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమానికి కూడా పూనుకోకుండా, PRC నివేదిక ఇవ్వకుండా, ఎటువంటి
చర్చలకు పిలవకుండా పిఆర్సీ నివేదిక కూడా పిఆర్సీని ప్రకటిస్తామని తెలియజేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. పిఆర్సీ అంటే ఐఆర్ఏ కాదు, అనేక అంశాలు ముడిపడి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఉద్యోగుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని వాటిని అన్నిటికీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడంలో ఉద్యోగులు ఎంతో పాత్ర పోషించారు కాబట్టి మా ఆత్మాభిమానాన్ని గుర్తు చేసుకొని వీటిని పరిష్కరించాలని. నిబద్ధత కలిగిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. చీరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో దుగ్గిరాల విగ్రహాన్ని ఎమ్మెల్యే బలరాం కృష్ణతో కలిసి ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు నాపరాజు శ్రీ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కరణం వెంకటేష్, పాలేటి రామారావు, అమృతపాణి, తాటివలస దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి రాకూడదని ఖచ్చితంగా ఆ క్రమంలో మంచినీళ్ళు అందించేటువంటి బాధ్యత నాది బలరాం కృష్ణమూర్తి గారి మీద తీసుకుంటాం. దానికి తప్పకుండా ఒక చర్య తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు వాగ్దానం చేస్తూ, నాకు బాపట్ల చీరాల అనేది నాకు రెండు కళ్ళ లాంటివి. ఒక కన్ను బాపట్ల అయితే ఒక కన్ను చీరాల లాంటిది. చీరాల బాపట్ల రెండుటి కూడా ఇవాళ ఒక సీనియర్ శాసనసభ్యులు నాన్నగారితో పనిచేసినటువంటి వ్యక్తి. ఒక ట్విన్ సిటీస్ లాగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయనేటువంటిది నా విశ్వాసం. ఈరోజు దుగ్గిరాల గోపాలకృష్ణ గారి విగ్రహ ఏదో మా ఇంటికి మేము వచ్చినట్టుగానే ఉంటుంది. ఇది చీరాలంటే పక్కూరని అనుకో మేము. నేను చీరాల్లో మా పిన్నులు ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి సినిమా చూడాలంటే చీరాలు వచ్చేవాళ్ళం. బట్టలు కోరిక ఉండేది. రఘుపతి గమ్మునుంటే చీరాలు వచ్చే బాగుండని మేము అనుకునేవాళ్ళం. 7 కాన్స్టిట్యూన్సీలు మధ్యలో ఉన్నాం, మాది కరెక్ట్ స్పాట్ కదా. ఏదేమన్నా ఇప్పుడు రోడ్లు బస్సులు చూసిన తర్వాత ఇవన్నీ కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పెద్ద తేడా లేవు. పైగా రఘుపతి గారు వచ్చిన తర్వాత టౌన్ బాగా డెవలప్ చేశాడు. నేను ఈ మధ్యన పరీక్ష చూస్తాను. నేను అంతకుముందు మీకు ముందు నుంచి ఎప్పుడు ఇచ్చా నాకు కాస్త అందరికంటే ధైర్యం ఎక్కువ. అందరికంటేనేమో కానీ నా వరకు నాకు ధైర్యం ఎక్కువ. నేను ఎప్పుడు మంచి అని అనుకుంటే మటుకు ముందే నేను నిలబడతాను. ఆ సందర్భాల్లో నేను ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అంటే ఇక్కడే ఉండేవాడిని. నివాసం ఇక్కడి నుంచే నేను అక్కడ. ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఎర్రగొండపాలెం పలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో ఎన్జిఓ కార్యాలయం నుండి కొలుపుల సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన పిఆర్సీలను కూడా వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ వీరయ్యకు డిమాండ్స్తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జల్లులు కురిపించాడు. ఆ జల్లుల్లో మనం తడిసిపోయాం. ఇప్పటికే ఆయన వాగ్దానం నెరవేర్చాలని అందరి పూర్వకంగా వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము. ఇలా ర్యాలీలు చేస్తున్నామంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు,
అలాగే మనకి ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, మనకి ఇవ్వాల్సిన పిఆర్సీ, అసలు ఉద్యోగులుగా కూడా గుర్తించలేకుండా మనల్ని తొక్కిపడేస్తుంది ఈ యొక్క ప్రభుత్వము. ఈ ప్రభుత్వము ఉద్యోగుల పట్ల చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు మనము ఈ రోజున వీధిన పడి ఈ విధంగా ర్యాలీలు నిరసనలు తెలియజేస్తున్నాము. ఈ రోజైనా జగన్ గారు మన ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి మనం ఎంతో ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించాము. ఈ రోజైనా ఆయన కనువిప్పు కలిగి మన యొక్క కోరికలను నెరవేర్చి మనల్ని ఈ యొక్క ఆశలు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి మరియు సౌర దివాస్ సందర్భంగా గాంధీ రోడ్లోని రామాంజనేయులు మండపం నందు గీతా పారాయణం కచేరీ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ గీత అంటే మతం కాదు, ఒక జీవన విధానం అని అన్నారు. సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే గీతను అర్థం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గీతం చదవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పందరబోయిన పున్నారావు, జిల్లా సహాయ కార్యదర్శులు నారెళ్ల శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి నూనె రామాంజనేయులు, సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ పరమాత్మ అనుగ్రహం లేని మనం అక్కడ 9 నెలలు ఎలా పెడతాం, బయటకు ఎలా వస్తాం? కొన్ని తల్లికి ఏ రూపం వద్దాం? మానవ రూపం మంచిది కదా, శ్రేష్టమైంది కదా అని ఒక మానవుడిగా అవతరించాడు. అవతరించి ఏం చేశాడు? ధర్మాన్ని స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడు? ధర్మానికి హాని కలిగినప్పుడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వర్తించారు. నిజమే, నేను రావాలంటే దారిలో అన్ని ఇల్లు దాటుకొని రావాలని నేను ఇక్కడికి వచ్చేస్తాను. సంరక్షించడం దాని మార్గంగా ఏం చేయాలి? నేను దృష్టిని లోకాలు ఏరి కోరి ప్రతి గృహానికి ప్రతి గళానికి చేర్చాలనే ఒక మహత్తర కార్యాన్ని భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకువెళుతుంది. ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటికి తావు లేదు. ఎక్కడైతే భగవద్గీత జ్ఞానము ఉంటుందో అక్కడ కలి కల్మషాలకి తావే ఉండదు. అక్కడ పరమశాంతి నెలకొంటుంది. శాంతి ఎప్పుడైనా నెలకొనాలంటే, లోకంలో ఎప్పుడైనా ప్రశాంతత కావాలి అంటే అది భగవద్గీత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్లోకాన్ పాలయామ్యహం. శ్రీకృష్ణుడు వరాహ పురాణంలో ఈ రకంగా చెప్తున్నాడు అనమాట. ఏమంటే, నేను భగవద్గీతని ఆశ్రయించుకొని ఉన్నాను. భగవద్గీతయే నా యొక్క ఉత్తమమైన గృహము. భగవద్గీత ద్వారా మాత్రమే నేను ఈ 3 లోకాలని పరిపాలిస్తున్నాను అని సుస్పష్టంగా తెలియచేశాడు. సంసారం సాగరం ఘోరం తర్తుమిచ్చతి యోన్నరః గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ. సంసారం సాగరం అనేది దాటడానికి చాలా కష్టమైనది, క్లిష్టమైనది. అటువంటి సంసారం అనే సాగరాన్ని దాటడానికి, బయటపడడానికి భగవద్గీత అనే నావని ఎవరైతే ఆశ్రయించారో అతి సులువుగా దాటగలరు. కానీ ఈ రోజున ఈ కలికాలంలో ఈ భగవద్గీత అనే జ్ఞానాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కరువైపోయారు. ఒంగోలులో అదృష్టం కొద్దీ కొంతమంది మహాత్ములు, మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మేము కూడా మా వంతు సహాయంగా ఈ యొక్క భగవద్గీతని ప్రతి గృహానికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళే బృహత్తర కార్యక్రమాన్ని వేసు. ఓం కృష్ణాయ నమః. నా పేరు తూనుగుంట మల్లికార్జునరావు. విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ రోజున ఈ గీత పుట్టినరోజు కాబట్టి ఇది అన్ని ఏరియాల్లో లక్ష యుగాల గీతార్చన అనే ఉద్దేశం. ఈరోజు గీత పుట్టినరోజు కాబట్టి ఈ కార్యక్రమాలు మొత్తం ప్రపంచం అంతా చేస్తూ ఉన్నారు. ఈ రోజున అన్ని ఏరియాల్లో లక్ష కళార్చన అనే ఉద్దేశంతో ఈ చేస్తున్నారు. కాబట్టి ఇది విశ్వ హిందూ పరిషత్ తరఫున అన్ని ఏరియాలకు, ప్రతి ఇంటికి ఈ గీతా పారాయణం అంతా అందించాలని కోరిక పెట్టుకున్నాము. కాబట్టి ఆ విధంగా చేసి ప్రతి ఇంటికి ఈ పుస్తకాలన్నీ అందించడం జరుగుతుంది. ప్రజా వైద్యులు డాక్టర్ ఎన్ తాన్య జయంతి సందర్భంగా స్థానిక మంగమూరు రోడ్లో గల బేతూర్ నర్సింగ్ హోమ్ నందు హెచ్సిసి ఎన్ఎంఆర్ క్యూరీస్ క్యాన్సర్ సెంటర్ వారిచే క్యాన్సర్ అవగాహన మరియు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వై రామకృష్ణారెడ్డి పాల్గొని క్యాన్సర్ పట్ల అనుమానాలను అపోహలను నివృత్తి చేశారు. అనంతరం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతూర్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ ఎం ఉదయని, బేతూర్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్గా ఉన్నట్లయితే పర్వాలేదు, కానీ చాలామంది మన సొసైటీలో ఏంటంటే అలా కంట్రోల్గా ఉండరు. సో ఆ తర్వాత ఇక ఈ చెప్పినట్టుగా ఈ రకాలైన డిసీజులు కూడా మనం చాలా దూరంగా ఉండొచ్చు. సో లాస్ట్ కప్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లేదా బయట జంక్ ఫుడ్స్, గ్రిల్ చికెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఎస్పెషల్ ఆ స్మోక్డ్ ఫుడ్స్ అనేవి స్టమక్ క్యాన్సర్కి చాలా ప్రధాన కారణం. వాటన్నిటిని సరైన టెస్టులు చేయించుకుంటే ఈ క్యాన్సర్ని మనం చాలా ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీటిని మనం కంప్లీట్గా నివారించవచ్చు. సో ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి మన దేశం. డాక్టర్ టాన్యా గారి 80వ జన్మదినోత్సవం. ఆమె చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆమె కూడా క్యాన్సర్తోనే చనిపోయారు. అందుకనే ఏంటంటే మేము అందరికీ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని చెప్పి ఆమె చనిపోయిన సంవత్సరం నుంచే మొదలుపెట్టాము. ఇది 10వ సంవత్సరం అన్నమాట. యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున క్యాంపు వేరే ఎక్కడన్నా ఊర్లో కండక్ట్ చేయాలన్న ఆలోచన ఉండింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ 3rd వేవ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి అంత పెద్ద గ్యాదరింగ్ చేయడం ఇష్టపడక ఇట్లా మామూలుగా రొటీన్గానే చేసాం. ఈ క్యాన్సర్ గురించి ప్రతి సంవత్సరం మేము అవగాహన కల్పిస్తున్నాం. మాకు ఐద్వా వాళ్ళు, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరుచుకుని క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరచుకొని వాళ్ళు కాపాడుకోవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకుంటున్నాను. దీని సందర్భంగా ఏంటంటే మహిళలకు వచ్చే 2 ప్రత్యేకమైన క్యాన్సర్స్ గురించి స్క్రీనింగ్ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తున్నాం. అది ఒకటి ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, ఇంకొకటి రొమ్ము క్యాన్సరు. ఈ రెండింటికి కూడా ఇక్కడ మేము ఉచితంగా టెస్టులు ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. సో టాన్యా గారి జన్మదిన సందర్భంగా బేతూర్ నర్సింగ్ హోమ్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించటము. ముఖ్యంగా మన దేశంలో ఆడవారిలో రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, అలానే మగవారిలో అయితే నోటి క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణము టొబాకో, పొగాకు ఉపయోగించటము, మద్యపానానికి అలవాటు పడటము, అలానే ఆహారపు అలవాట్లు ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్ లేదంటే ఎక్కువగా తీసుకోవటం వల్ల స్థూలకాయము, ఇలా వీటి వల్ల ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా మన దేశంలో చాలా పెరుగుతుంది. అంతకుముందు చాలా ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా కనపడేది, కానీ చాలా యంగ్ పీపుల్లో కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో క్యాన్సర్ గల ఇలాంటి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు, వాటి గురించి పిఆర్సిసి స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు సరికొత్తగా బ్లష్ సెలూన్గా అధునాతన సేవలను అందిస్తున్నామని నిర్వాహకులు పోర్టు పద్మ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కరణం గీత మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా మీరు అందించిన సేవలు మరోలేనివని అన్నారు. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని నిర్వాహకురాలు పోర్టు పద్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఆమెకు వార్షికోత్సవ అభినందనలు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన గీత గారికి హార్టీ వెల్కమ్. మేము యాక్చువల్గా పిఆర్సిసి అని స్టార్ట్ చేసి 5 years అయింది. ఈ ఇయరే బ్లష్గా దాన్ని నేమ్ మార్చడం అనేది జరిగింది. కానీ మేనేజ్మెంటు, సర్వీసెస్ అన్నీ సేమే ఉన్నాయి. ఇంకా కొత్తగా లేజర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతిసారి క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మేము సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయడం కానీ కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మా క్లయింట్స్ ద్వారా ఇంకా సక్సెస్ కావాలి. పద్మ గారికి కంగ్రాచులేషన్స్. ఈ ప్లేస్ చాలా నీట్గా, హైజీనిక్గా, చాలా క్లీన్గా, సర్వీసెస్ చాలా బాగుంటాయి. అంతా పద్మ గారు ఎవ్రీ డీటెయిలింగ్ అదంతా బాగా చూసుకొని చాలా బాగా చేసుకొస్తూ వచ్చారు. కంగ్రాచులేషన్స్ పద్మ.
పద్మ గారికి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇట్లాంటి యానివర్సరీస్ చాలా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా. ఇది నా ఫస్ట్ పార్లర్ ఒంగోలులో నేను వచ్చి సర్వీస్ తీసుకున్నప్పుడు నాకు బాగా నచ్చింది. 3 years బ్యాక్ అప్పటి నుంచి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నా. సర్వీస్లో చేంజ్ అయితే లేదు, అందరూ నీట్గా బాగా చేస్తారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడతారు, రిసీవ్ చేసుకుంటారు, అంతా బాగుంటుంది. సో ఇలానే కంటిన్యూ చేస్తూ ఇంకా హ్యాపీ. Congratulations to Mrs. Padma Garu. Actually, I have been taking services here from 1 year. I like very much ambience, service and receiving is very good. I hope you can celebrate these anniversaries many more. మంగమూరు రోడ్లో గల అచల ఆనంద ఆశ్రమం నందు గీతా జయంతి సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠనం పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేసినట్లు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆర్గనైజర్ రావినూతల రామకృష్ణ తెలిపారు. తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతనే ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరాలు అకృత్యాలు ఇవన్నీ సద్దుమణగాలి అంటే గీతాచార్యుని యొక్క సందేశాన్ని మనం పాటించాలి. స్వధర్మం పరధర్మం, తర్వాత స్వహితం పరహితం ఇత్యాది తారతమ్యాలు తెలుసుకొని పరహితాన్ని ఆదర్శంగా తీసుకొని పరధర్మాన్ని అనాదర్శంగా తీసుకొని నడవడమే మన ధర్మంగా భావించాలి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు మనకి అంటే విద్యుక్త ధర్మాన్ని ఆచరించండి అని చెప్పాడు, కర్మఫలాలని ఆశించకండి అని చెప్పాడు. కర్మని చేయవద్దని ఎక్కడ చెప్పలేదు, కర్మను చేయండి, ఫలితాలని ఆశించకండి, ఏ ఫలితం వచ్చినా అంగీకరించండి అని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ వారి యొక్క సందేశం ఏంటంటే ఎవరూ పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉండడానికి అవకాశం లేదు, అందరూ పని చేయండి, ఫలితాన్ని మాత్రం ఏమొచ్చినా అంగీకరించండి అంటూ భారత యుద్ధంలో కూడా ఆయన వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఫలితాలన్నిటిని అంగీకరించగలిగితే, అన్ని ఫలితాలని మీరు ఓర్చుకోగలిగితే, భరించగలిగితే యుద్ధానికి సిద్ధంగా అని పాండవులకి హితబోధ చేశాడు. ఎందువల్లంటే నేను మీ ప్రక్కన ఉన్నాను కాబట్టి మీరే గెలుస్తారని, మీ వైపు అందరూ బ్రతుకుతారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సమిధలో, ఈ జ్వాలలో, ఈ అగ్ని అంటే యుద్ధం అనే జ్వాలలో ఎందరు నశిస్తారో ఎందరు మిగులుతారో చివరికి తేలుతుంది అని చెప్పి పాండవులు 5 మాత్రమే మిగులుతారని ద్రౌపదికి స్పష్టంగా చెప్పాడు కృష్ణ భగవానుడు. కాబట్టి యుద్ధం అనివార్యమైతేనే తప్ప యుద్ధం జోలికి వెళ్ళవద్దు, యుద్ధం రాకూడదు, రాకుండానే ఉండాలి. ఇది బాహ్యానికి సంబంధించినటువంటిది. అంతరానికి సంబంధించింది ఏంటంటే క్రమాది విషయాలు. 6 శత్రువులు మనలో ఉన్నారు, వారు ఎప్పుడు మనల్ని ప్రలోభ పెడుతూ ఉన్నారు, మనం దుర్విషయాల జోలికి పెడుతున్నాం, అనాగరికమైన జోలికి పెడుతున్నాం, అనాచారాన్ని మనం ఆచరిస్తున్నాం. కాబట్టి పరులకి అపకారం చేస్తున్నాం, పరోపకారాన్ని చేయడంలో సందేహిస్తున్నాం, ధర్మాన్ని ఆచరించడంలో సందేహిస్తున్నాం, ధర్మాన్ని ప్రబోధం చేయడంలో సందేహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు కనుక జరిగినట్లయితే మనం అందరం దోషులుగానే నిలబడతాం. కాబట్టి మనలో మన శత్రువులను జయించి మనం జ్ఞానప్రదంగా ఉండాలి. అంతఃశత్రువులను ముందు జయించాలి, తర్వాత బహిష్శత్రువులను జయించాలి. ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు అరిషడ్వారాలు జయిస్తారు, ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు లోకహితమైన కార్యక్రమాలు చేస్తారు, ఎవరు గీతాపారాయణ చేస్తారో వారు సర్వే జనా సుఖినో భవంతున్నట్లుగా అన్ని జీవుల యొక్క శ్రేయస్సును కోరుకుంటారు. అన్ని జీవుల శ్రేయస్సును కోరుకోవాలి, అందరూ శ్రేయస్సును కోరుకోవాలి, యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని భగవద్గీత ప్రబోధిస్తుంది. ఈరోజు కృష్ణ పరమాత్మ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్గీత పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. వారి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ప్రసరిస్తుంది. వారి దివ్యానుగ్రహం ద్వారా మనం ముఖ్యంగా మాతృమూర్తులకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు భగవద్గీత నేర్పండి, సాయంకాలం పూట దగ్గర కూర్చోబెట్టుకోండి, రోజు 1 గంట సేపు పిల్లలతో గడపండి. పిల్లలకి భగవద్గీత లాంటి సద్గ్రంథాలు భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత, కాలజ్ఞానం, సప్తశతి ఇలాంటి గ్రంథాలు చెప్పండి.
తల్లి యొక్క ప్రాధాన్యత, తండ్రి యొక్క ప్రాధాన్యత, సోదరి సోదరుల యొక్క ప్రాధాన్యత, స్నేహితుల యొక్క ప్రాధాన్యత, సమాజానికి మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళకి ప్రబోధించండి. శివాజీ లాంటి వీరోచితమైన సంతానాన్ని తయారు చేయండి. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మరియు శ్రీ అచరానంద ఆశ్రమం స్వామి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ నెల 5వ తారీఖున మనం భగవద్గీత పోటీలని పెట్టుకోవడం జరిగింది. 17వ అధ్యాయం శ్రద్ధాత విభాగ యోగంలో చిన్నారి విద్యార్థులకందరికీ కూడా పోటీలు పెట్టాము. అనంతరం సంపూర్ణ భగవద్గీతలో కూడా ఆ పోటీలు పెట్టడం జరిగింది. ఈ 2 పోటీలలో కూడా ఈ రోజున గీతా జయంతి సందర్భంగా స్వామివారి చేతుల మీదుగా ఈ చిన్నారులకి పెద్దవాళ్ళకందరికీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా పుస్తక ప్రసాదాలను, స్వామివారి యొక్క చిత్రపటాలను మరియు వెండి డాలర్ని స్వామివారి చేతుల మీదుగా అందడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భగవద్గీత కార్యక్రమంలో పాల్గొనేటువంటి చిన్నారి విద్యార్థులకందరికీ కూడా సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఎర్రగొండపాలెం మదర్ తెరెసా వొకేషనల్ జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ పొల్లచెరువు మండల సిద్ధ కురవతాండ సర్పంచ్ బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ పేషెంట్ల స్వకార్యం కోసం 10,000 రూపాయలు విలువ చేసి 6 ఫ్యాన్లను ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు అందజేసి తన దాతృత్వం చాటుకున్నారు. ఆయన పంచాయతీ అభివృద్ధి చేసుకోవడమే కాకుండా సమాజ సేవలో తన వంతు సహాయం చేస్తూ ఇటు తన పంచాయతీ ప్రజలతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో శభాష్ అనిపించుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులు నిర్లక్ష్యం తగదు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను హెచ్చరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సమస్యలపై చర్చించిన ఉద్యోగులు. నగరంలో బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.